మనిషికి కత్తినిచ్చి వీరుణ్ణి, పుస్తకాలిచ్చి మేధావిని చెయ్యొచ్చు. కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి తప్ప ఇస్తే వచ్చేది కాదు. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. మనకు విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. కోపం వచ్చినప్పుడు మీ మనసుతో పోరాడండి, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడండి, కన్నిటితో కాదు. గొడవ పడని రిలేషన్ అందమైనది అయితే ఎన్ని గొడవలు పడినా విడిపోనిది రిలేషన్ అద్భుతమైనది. మనిషి వాల్యూ విడిపోతే తెలుస్తుంది, కాలం వాల్యూ గడిస్తే తెలుస్తుంది, జీవితపు వాల్యూ అనుభవిస్తేనే తెలుస్తుంది. మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎందుకంటే మనం కాటు వేసే పాముకే పాలు పోస్తాం, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం నీళ్లు కూడా పొయ్యం. కదిలే కాలాన్ని బట్టి ఒక వ్యక్తి మారుతాడో లేదో తెలీదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం వ్యక్తి ఖచ్చితంగా మారిపోతాడు. ప్రేమైనా బాధైనా వినపడకుండా ఆపగలం, కానీ కనబడకుండా ఆపలేము. నీ సొంత కష్టంతో బ్రతుకుతున్నప్పుడు ఒకడికి సలాం కొట్టాల్సిన అవసరం నీకు లేదు. మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరు ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి. విలువ లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం మంచిది. జీవితంలో మనిషి ఓడిపోయేది తనకు ఎదురయ్యే సమస్యల వల్ల కాదు, తనలోని బలహీనత వల్ల. ఎంతమంది హృదయాలను గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు.